ఇక్కడ బాండ్ ఎట్లా వచ్చిందంటే సక్సెస్ తోని బాండ్ వచ్చింది. లైఫ్లో సక్సెస్ ఏదన్నా మనం ఏదైనా జాబ్ కొట్టాలన్నా లేకపోతే ఏదైనా మినిస్ట్రీ కొట్టాలన్నా ఒక సక్సెస్ అయినప్పుడు మనం ఒక బాండ్ వస్తుంది, అక్కడ కలిసిపోతాం మనం. చదవాలి 1 శామ్యూయలు 18. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. ఒకళ్ళ హృదయము కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించాను. ప్రాణ స్నేహితుడిని ప్రేమించిందంట. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. నిబంధన చూద్దాం. మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడికట్టును తీసి దావీదునకు ఇచ్చెను. ఇప్పుడు ఏమిచ్చిందంట? కత్తి ఎంత కాస్ట్ ఉన్నదాన్ని ఇచ్చేసింది. యోనాతాను దగ్గర ఏం లేదు అలా, మళ్ళీ చేయించుకోవాలి. కొత్త ధరించాలంటే ఎన్నో ఖర్చు పెట్టి చేయించాలి. ఇక్కడ జయించుకొని వచ్చిన తర్వాత నేను జయించలేదు గోలియాతుని, నువ్వు జయించినావు, నేను నాదేం లేదు అని చెప్పి మొత్తం అన్ని చూసేస్తాను. అసలు ఫ్రెండ్షిప్ మనం ఈ రోజులలో చూసుకుంటే చాలా తక్కువ. ఈ రోజులలో ఫ్రెండ్షిప్లో డబ్బు, మనీ, తర్వాత లైఫ్ స్టైల్ని బట్టి మనం ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం. లేకుంటే మన ఇంటలెక్చువల్, మన పొజిషన్ అంటే మన జ్ఞానాన్ని బట్టి, లేకుంటే మన సక్సెస్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క బాండ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏం చేసి మొత్తం సాక్రిఫైస్ చేసి మొత్తం అన్ని ఇచ్చేసి, అది ఫ్రెండ్షిప్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలా? ఇచ్చేయాలి. ఒకళ్ళు సాక్రిఫైస్ చేసుకోవాలి. సాక్రిఫైస్ చేసుకున్నప్పుడే ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చిండు యోనాతాను. తర్వాత మళ్ళా ఇక్కడ ఏం జరుగుతుందంటే డేవిడ్ సక్సెస్ అవుతా ఉంటాడు, ప్రార్థనలో అన్ని సక్సెస్ అయినప్పుడు సౌల్కి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడంటే హేట్ చేస్తూ ఉంటాడు. హేట్ చేసి బాగా ఓర్వలేనితనం వస్తుంది. ఈ రోజుల్లో మనం చూసుకొని చాలా మందికి ఓర్వలేనితనం ఫ్యామిలీస్లలో ఉంటాయి, బయట ఊరు ఉంటాయి, చుట్టాల మధ్యలో బంధువుల మధ్యలో ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తాడంటే సౌలు చంపేద్దామనే చూస్తాడు డైరెక్ట్. ఎందుకంటే రాజులో ఉన్నప్పుడు రాజపత్వంలో ఎట్లుంటుందంటే వాడు కోని పాపం అనేది చూడడు. చంపేద్దాము, నేను 1000 మందిని చంపితే ఆ 10,000 మందిని చంపాడు అని. నేను మొన్న నేను భూషణ్ 5 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టిండు. అయ్యో నేను మొన్ననే చిన్న కారు కొంటే డైరెక్ట్ 50 లక్షల కారు కొన్నాడు. నేను మొన్న తిరుగుతున్నాను, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఈ కంపారిజన్స్లో వచ్చి ఏమైపోయిందంటే ఆయనకు ఓర్వలేనితనం వచ్చేసింది. సో ఈ ఓర్వలేనితనంతో ఏమైందంటే దావీదు పారిపోయినప్పుడు యోనాతాను మళ్ళా ఇది ఒక ఫ్రెండ్ కాపాడతాడు. ఎట్లా అంటే 1 శామ్యూయలు 20వ అధ్యాయము